కారణం మీదనే పెట్టారు. ఇట్ అప్లైస్ టు యూ. నేను అడుగుతున్నాను, ఈ యొక్క క్లాస్ కింద డిస్క్వాలిఫికేషన్ నేను ఎందుకు చేయకూడదు చంద్రబాబు నాయుడు గారు? మీరు ఒకసారి ఆలోచన చేయండి. సెక్షన్ 153 ఆఫ్ ఏ, అఫెన్స్ ఆఫ్ ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ గ్రౌండ్స్ ఆన్ రిలీజియస్, రేస్, ప్లేసెస్ ఆఫ్ బర్త్, రెసిడెన్స్, లాంగ్వేజ్ ఎట్సెట్రా. సో నీ యొక్క ఒక రెండు పార్టీల మధ్య విభేదాలు జరిగేదానికి కారణమైనటువంటి నీ స్టేట్మెంట్ ఆధారం చేసుకొని నిన్ను ఎందుకు డిస్క్వాలిఫై చేయకూడదు అని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు లీగల్గా ఫైట్ చేసేదానికి మేము నిర్ణయం చేసుకున్నాం. నువ్వు ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంటు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా వర్గ విభేదాలు సృష్టిస్తూ ఉంది. ఇటువంటి వ్యక్తి, ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండేదానికి అర్హత లేదు, వెంటనే డిస్క్వాలిఫై చేయాలని చెప్పి న్యాయ పోరాటం చేయబోతూ ఉన్నాం మేము. నేను అడుగుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, నువ్వేమో ఇట్లా రాగద్వేషాలు లేపుతావు, పార్టీ యొక్క ఆంక్షలు లేపుతావు. రేపు నువ్వు అధికారం కోల్పోతే ఈ రాష్ట్రం వదిలిపెట్టి నువ్వు ఎక్కడనో హైదరాబాద్లో కూర్చొని నీ యొక్క స్పెషల్ ప్రొటెక్షన్ అంతా కూర్చొని 20 మంది 30 మందితో హైదరాబాద్లో కూర్చొని ఉంటావు. నీ ఆస్తులన్నీ అక్కడెక్కడనో ఉన్నాయి. 1000 కోట్లు 1,00,000 కోట్ల ఆస్తులు నీకు తెలంగాణలో ఎక్కడెక్కడనో తయారు చేసుకొని ఉండవు. ఇక్కడటువంటి నీ కార్యకర్తల గతి ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు నువ్వు లేపినటువంటి, నువ్వు వేసినటువంటి ఈ విష బీజము పెద్దదైపోయి రేపు అధికారం కోల్పోయినప్పుడు నీ కార్యకర్తల యొక్క భద్రత ఎవరు చూసుకుంటారు అని చెప్పి నేను అడుగుతున్నాను. నీ కార్యకర్తలను ఎవరు పరిరక్షిస్తారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఇది మంచిది కాదు చంద్రబాబు నాయుడు గారు, ఇటువంటి విభేదాలు చేయడం. నువ్వు 15 సంవత్సరాలు ఇండస్ట్రీ, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటావు. నీకంటే ఇంతవరకు ఈ రాష్ట్రంలో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే లేడని చెప్పి నువ్వు మాట్లాడతావు. మరి నీకు కనీసం అవగాహన లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే శాసనసభలో 1978లో నువ్వు మొట్టమొదటిసారి శాసనసభకు వచ్చినావు. నీతో పాటు సమానంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే లేడు. 15 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఏం సాధించినావు అని చెప్పి అడుగుతున్నాను. ఇటువంటి విద్వేషాల నువ్వు లేపేది? ఇటువంటి విద్వేషాల? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి చూసి సిగ్గు తెచ్చుకో నువ్వు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పేటువంటి ప్రెస్ మీటింగ్లో అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క స్కీమ్స్ అందాలా, మనం చేసేటువంటి వెల్ఫేర్ అందాలా అని చెప్పి, అది ఏ పార్టీ అయినా కూడా మీరు ఎవ్వరే కానీ, కార్యకర్తలు ఎవరే కానీ గ్రామాల్లో వాళ్ళని డినై చేసేదానికి లేదని చెప్పి ఆయన పిలుపుకు నువ్వు మాట్లాడే మాటలకు ఎక్కడైనా పొంతన ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఏమయ్యా, పాముకు పాలు పోసినట్ట నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఓట్లు వేసినటువంటి వాళ్ళంతా పాములతో పోలుస్తున్నావా? నువ్వు ఏమనుకుంటున్నావు? నీ అహంకారం నువ్వు అండ్ మేము పాములు, నీ దగ్గర పాలు ఉన్నాయి అనుకుంటున్నావు. మీ నాయన సొత్తా ఇదేమైనా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానా, ఈ రాష్ట్రంలో మేమందరం కట్టేటువంటి పన్ను చంద్రబాబు నాయుడు గారు నీ సొంత సొత్తు కాదు, నీ యొక్క ఆస్తి కాదు, అది నువ్వు పంచేది. ఈ రాష్ట్రంలో మేమందరం కూడా పన్ను కడుతున్నాం. ఈరోజు ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి పన్నులు వసూలు చేయకుండా వదిలిపెట్టారా మీరు? పన్నులు కట్టేటువంటి, మా దగ్గర నుంచి పన్నులు కట్టుకునేటువంటి పరిస్థితి మీరుంటే ప్రతి ఒక్క దాంట్లో మాకు సమానంగా న్యాయంగా రావాలా. ఇది రాజ్యాంగం చెప్తుంది. కనీస ధర్మం, రాజధర్మం కూడా నువ్వు పాటించినటువంటి వ్యక్తివి. నిన్ను వెంటనే డిస్క్వాలిఫై చేయాలా, దీని మీద మేము న్యాయ పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. డిస్క్వాలిఫై చేసేదానికి అన్ని స్టేజెస్లో కూడా గవర్నర్ దగ్గరికి ఫస్ట్ రిప్రజెంటేషన్ ఇస్తాం. రెండోది, గవర్నర్ దగ్గర నుంచి సరైన రెస్పాన్స్ రాకుండా ఉంటే లీగల్గా కూడా ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన ఇచ్చినటువంటి, ఆయన మాట్లాడేటువంటి క్లిప్పింగ్స్ అవన్నీ ఏ రకంగా రెచ్చగొట్టేది అనుకుంటాయో లీగల్గా కూడా కోర్టుకు పోయి ప్రత్యక్షంగా నేనే పోయి కూర్చొని ఈ యొక్క వాద్యాన్ని వేస్తా. పబ్లిక్ లిటిగేషన్ కింద నేను ఒక పిటిషన్ దాఖలు కూడా చేస్తాం. మొట్టమొదటి రేపు గవర్నర్ గారికి తీసుకొని పోయి ఒక మెమరాండా ఇస్తాము, ఇటువంటి వ్యక్తిని డిస్క్వాలిఫై చేయమని చెప్పి. మరి గవర్నర్ గారి దగ్గర నుంచి సరైనటువంటి రిప్లై రాకుండా ఉంటే వెంటనే కోర్టును కూడా ఆశ్రయిస్తాం.
అది ఏమైనా చెప్పని మరి ఒకసారి మీరందరూ కూడా ఈరోజు పేపర్లో ఉన్నటువంటి గాది శ్రీనివాసన్ అడుగుకోండి, వాళ్ళు ఎవరికి మద్దతు ఇచ్చారో చెప్తాడు. ఈయన చెప్పుకోవడం కాదు కదా, గెలిచోడంతా నేనే నా మహిమ అని చెప్పేసుకునేటువంటి అలవాటు తెలుగుదేశం వాళ్ళకు ఉంది, చంద్రబాబు నాయుడుకు ఉంది. అది పక్కన పెట్టండి. గెలిచినటువంటి వ్యక్తిని అడగండి, ఆయన మీద పోటీ చేసినటువంటి వ్యక్తి ఎవరి మద్దతుతో చేస్తారో అడిగితే చెప్తాడు. క్లియర్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క క్యాండిడేట్ పెట్టారు, వాళ్ళ క్యాండిడేట్ ఓడిపోయారు. వాళ్ళకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి గాదె శ్రీనివాస్ నాయుడు ఈరోజు గెలిచాడు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్కు వ్యతిరేకంగా. ఇది ఒక స్పష్టమైనటువంటి మ్యాండేట్. అంటే ఇది ప్రభుత్వ ఉద్యోగస్తులు కేవలం టీచర్లు వేసేటువంటి ఓట్లు. ఏ సెక్షన్ అయితే పూర్తిగా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి వాళ్ళ విజయానికి దాసోహం చేసిందో ఆ యొక్క సెక్షనే ఈరోజు వ్యతిరేకం అయిపోయింది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అంతే. అచ్చెన్నాయుడు గారు మేము తెలుగుదేశం తరఫున ఎవరిని అభ్యర్థిని పెట్టలేదు, ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తున్నాం అని ఆయన మాట్లాడారు. మీరు ఉత్తరాంధ్రలో పోయి కూర్చొని ఆ పేపర్ క్లిప్పింగ్ చూపించండి. వీళ్ళ లీడర్లంతా ఎవరి కోసం ప్రచారం చేశారు, వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు అన్నీ కూడా చూపిస్తాం. ఈరోజు మేము ఊరికే మాట్లాడడం కాదు, వీళ్ళు ఎవరికి మద్దతు ఇచ్చినారు పత్రికాముఖంగా అన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి. దీన్ని నేను ఈరోజు నేను వాళ్ళు మాట్లాడేదాన్ని నేను రెడీగా లేను, కానీ మీరు ఒకరోజు సమయం ఇస్తే నేను ఆ క్లిప్పింగ్స్ అనేది తెచ్చి చూపిస్తా. వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు, వాళ్ళ యొక్క మినిస్టర్లు వాళ్ళంతా కూడా ఎవరికి ఓట్లు వేయమని చెప్పింది, క్యాంపెయిన్ చేసింది అన్నీ కూడా చూపిస్తాం. అదే రకంగా ఇక్కడ కూడా అదే జరిగింది. ఇప్పుడు ఈ కృష్ణా గుంటూరులో ఈ యొక్క పట్టభద్రుల ఎన్నికలు జరిగింది. వాళ్ళు మా క్యాండిడేట్ కాదు, ఇంకోటి గెలిచినా కూడా మా క్యాండిడేట్ అని చెప్తే దానికి అర్థం ఏముంటుంది? ఈరోజు నేను చెప్పచ్చా రాజేంద్ర ప్రసాద్ వైసీపీ క్యాండిడేట్ అని? అంత విడ్డూరంగా ఉంటుంది. గాది శ్రీనివాసులు నాయుడు మా క్యాండిడేట్ అని చెప్పుకోవడం వాళ్ళకు ఎంత హాస్యాస్పదమో, మేము రాజేంద్ర ప్రసాద్ మావాడని చెప్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో అదే అంత హాస్యాస్పదంగా ఉంటుంది. లక్ష్మణరావు ఇక్కడ పోటీ చేసింది పట్టభద్రుల దాంట్లో. అవును, అంటే ఇప్పుడు వన్ సైడ్ ఎలక్షన్ జరిగినాయి. ఇక్కడ మా పార్టీ అభ్యర్థి పెట్టలే, ఇక్కడ అంత సీరియస్ కంటెస్ట్ లేదు. ఎక్కడైతే సీరియస్ కంటెస్ట్